నమస్తే అద్దిలెక్కకు స్వాగతం. ఈరోజు తెలంగాణ అంతా గులాబీమయం అయిపోయినది. ఎక్కడ చూసినా గులాబీ రంగే దర్శనమిస్తుంది. రోజు లేనిదే ఈ రోజే ఇలా ఎందుకైందో అర్థం కావడం లేదే. ఏమై ఉంటుందంటారు? గుర్తొచ్చినది. ఈరోజు గులాబీ పార్టీ తొలిసారిగా ప్లేనరీ సమావేశాలు నిర్వహిస్తుంది కదా. ఓ బాబు, ప్లేనరీ సమావేశాలకు లైన్ కలపండి. అక్కడ 8వ సారి గులాబీకి అధిపతి అయిన సారిదం మాట్లాడుతున్నారు కదా. ఓ పాలి సొత్తం. నిన్న మొన్నటి దాకా ఏ రంగులు లేకుండా ప్రశాంతంగా ఉన్న హైదరాబాదు ఈ రోజు అంతా గులాబీమయం అయిపోయింది. అరే, ఎక్కడ చూసినా గులాబీ ఫిక్స్లే దర్శనమిస్తున్నాయి. ఇక దాని అధినేత ఎక్కడున్నారు? ఓ పాలి వెతకండి. అర్రే, సార్ ఇక్కడే ఉన్నారు. ఏదో మాట్లాడుతున్నట్లున్నారు, వినండి. ఈరోజు బీడీ కార్మికులకు 3,70,000 మంది కార్మికులకు నెలకు 1,000 రూపాయల భృతి ఈరోజు అందజేస్తా ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ ప్రాంతంలో వస్తలేవా బీడీ కార్మికులకు? వస్తున్నాయా లేవే? మరి ఎందుకు సపోర్ట్లు కొడతలేరు నాకు అర్థం కాదు. మంచి కార్యక్రమం వచ్చినప్పుడు దాన్ని బలపరచాలి కదా. ఇది మంచిదేనా పథకం? అమ్మ, కొనసాగనా? ఇది ఖచ్చితంగా కొనసాగాలి. అర్రే, అంత కష్టపడి పథకం తీసుకువస్తే మీరు సప్పట్లు కొట్టకుండా దిష్టి బొమ్మను చూసినట్లు సారం చూస్తున్నారు. సార్ అడిగినందుకైనా ఓ పాలి సప్పట్లు కొట్టండి. లేకుంటే మీరు సప్పట్లు కొట్టలేదని ఆ పథకం ఎత్తేసినా ఎత్తేస్తాడు. అసలే సార్ మాట తిప్పడు, మడమ తిప్పడు అనే బిరుదును ఎప్పటికే సార్థకం చేసుకున్నారు కూడా. అందుకని 4 సప్పట్లు కొట్టండి సార్కి. అయినా అక్కడ ఉన్నోళ్ళంతా మీ గులాబీ రంగు పూసుకున్నోళ్లే కదా. మరి వాళ్ళెందుకు సప్పట్లు కొట్టడం లేదో అర్థమే కావడం లేదే. ఇక సప్పట్లు కొట్టలేదని ఈ పథకాన్ని ఎత్తేసే ఆలోచన ఏమన్నా పెట్టుకున్నారేమో. కొంచెం ఆలోచించండి. అసలే జనాలు మీ మీద చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఎంతైనా కడుపు చించుకుంటే అది పడేది మన కాలం మీదనే కదా. ఇంకో డైలాగ్ ఏదైనా ఉంటే చెప్పేయండి, దానికైనా సప్పట్లు కొడతారేమో. చాలా పెద్దవాళ్ళు వాళ్ళ పీరియడ్లో ఎన్నడూ కూడా హాస్టల్లో ఉన్న పిల్లలకు సన్నభూమ పెట్టాలని ఆలోచన రాలే. మన ఈటెల రాజేందర్ సన్నగానే ఉంటాడు, నేను కూడా సన్నగానే ఉంటా. దొడ్డు దొరలకు రాలే బుద్ధి. కానీ మా ఈటెల రాజేందర్ గారు నాకు చెప్పిండ్రు, అన్న నేను కూడా స్వయంగా హాస్టల్ నుండి చదువుకున్నా, మనం ఇన్ని మంచి పనులు చేస్తున్నాం, ప్రభుత్వం మన పిల్లలకు సన్న బియ్యం పెడదామంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకు రాజేందర్, ఈరోజే పోయి శాంక్షన్ చేయమని చెప్తే ఆ రోజే జీవో ఇష్యూ చేసిండు. ఈ పథకం తెచ్చిన ఘనత హాస్టళ్లలో ఇలా పిల్లలకు సన్న బియ్యం పెట్టే ఘనత తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి నా తమ్ముడు ఈటెల రాజేందర్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఏమి సారు జోకేసినా కానీ మీ వాళ్ళకి నచ్చినట్లు లేదు. నువ్వు సన్నగా ఈటెల సన్నగా ఉన్నారని చెప్పి హాస్టల్లో సన్న బియ్యం పెట్టారు. మరి లావుగా ఉంటే లావు బియ్యం పెడతారా? జోకులు కూడా తోటాల లెక్కన పేలుస్తున్నావుగా. మీ ఓట్లు అడగమని చెప్పినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి పార్టీ టీఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనదాన్ని కూడా సపోర్ట్లు కొడతలేదా అని? ఈ స్టేజ్ మీద వాళ్ళు కొడతలేరా అసలు? స్టేజ్ మీద వాళ్ళు కొడతలేరా అసలు? స్టేజ్ మీద వాళ్ళు కొడతలేరా అసలు? ముందటోళ్ళు నయమున్నారు మీకంటే, ముందటోళ్ళు నయమున్నారు మీకంటే, ముందటోళ్ళు నయమున్నారు మీకంటే. అర్రే, నీ చప్పట్లు తీసుకుపోయి గులాబీ రంగులో పెట్ట. మళ్ళీ మళ్ళీ అదే డైలాగ్ చెప్తున్నావుగా. చప్పట్లు కొట్టండహో అని ఓ ఎమ్మెల్యేలు అలా కూకొని 70mm సినిమాని చూసినట్లు చూడకుంటే 2 చేతులు అలా టపటపమని కొడితే మీ కండలు ఏమి కరిగిపోవు కదా. మన గొప్పలు మనం చెప్పుకుంటున్నప్పుడు చప్పట్లు కొట్టకుండా ఉంటే ఎలా? ఓ కేసీఆర్ సారు, మీ ఎమ్మెల్యేలు కూడా చప్పట్లు కొట్టడం లేదు. మీకు చప్పట్లు కొట్టలేదని చెప్పి పథకాన్ని తీసేసినట్లు వారిని కూడా తీసేసే డైలాగులు లాంటివి చెప్పకండి. ఎందుకంటే చప్పట్లు కొట్టే సంగతి దేవుడు ఎరుగు. మీ డైలాగులు వినడానికి అక్కడ ఎవ్వరూ ఉండరు. గోదావరి రాష్ట్రంలోకి వచ్చేదే మా ప్రాంతంలో వస్తుంది. 500-600 కిలోమీటర్లు మా దగ్గర బారిన తర్వాత 50-60 కిలోమీటర్లు మీ ఆంధ్రాలో బారుతుంది. పుష్కరం నిర్వహిస్తే మా దగ్గర నిర్వహించానా మీ దగ్గర నిర్వహించానా? నది ఎక్కడ ఉన్నది? కానీ మా దగ్గర నిర్వహించరు మీరు. గోదావరి అంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరం అంటే విజయవాడ.
మనం కూడా నాడు సన్నాసులాగా పోయి జేబులన్నాడు ఖాళీ చేసి గుండు గీయించుకొని దండం పెట్టి వచ్చేవాళ్ళం. ఇది ఈ వాటి లెక్కలు. ఇంకా మరిన్ని లెక్కలతో రేపు ఇదే టైంకి కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.